గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. హౌ ఆర్ యూ? అందరు ఎలా ఉన్నారు? సేఫ్గా ఉన్నారా? సేఫ్గా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండండి, హ్యాండ్స్ వాష్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా? ఇచ్చిన వర్క్స్ ఇన్ టైంలో ఫినిష్ చేస్తున్నారా? పెండింగ్స్ ఉంచుతున్నారా? ఇన్కంప్లీట్ ఎప్పుడు ఉంచొద్దు. ఓకేనా? ఇన్ టైంలో ఫినిష్ చేసేయండి. ఓకేనా? టెక్స్ట్ బుక్ మొత్తం ఫిల్ చేస్తారు కదా. నెక్స్ట్ లెసన్ నెంబర్ 8 వరకు అండ్ బారక్కడి ఒక 3 లెటర్స్కి బారక్కడి కూడా ప్రీవియస్ క్లాస్లో మనం నోట్ చేసుకున్నాం. అందరు పేజ్ నోట్స్ ఓపెన్ చేయండి నాన్న. ఫ్రెష్ పేజ్. బారక్కడి రాసాం కదా, లాస్ మా సా బారక్కడి వరకు రాసేసుకున్నాం కదా. ఫ్రెష్ పేజ్ ఓపెన్ చేయండి. హిందీ పేజ్ నోట్స్. ఓకేనా? బారక్కడి ఆఫ్టర్ ప్రీవియస్ క్లాస్లో బారక్కడి చెప్పాను. లా మా సా ఆఫ్టర్ ఫ్రెష్ పేజ్ ఓపెన్ చేయండి. మనం టెక్స్ట్ బుక్లో లెసన్ నెంబర్ 10 వరకు చోటి ముఖ్య మాత్రం వరకు లెసన్స్ చెప్పుకున్నాం కదా. సో అక్కడ వరకు పేజ్ నోట్స్ కూడా కంప్లీట్ చేద్దాం. ఈరోజు లెసన్ నెంబర్ 9 హెడ్డింగ్ పెట్టుకోండి. పేజ్ నోట్స్లో రెడ్ లైన్కి కింద లెసన్ నెంబర్ 9 ఈ బడికి మాత్రమే కదా. బడికి మాత్ర. సింబల్ ఏంటిది నాన్న? రైట్ సైడ్ కర్వే కదా. ఓకే, 1 లైన్ లీవ్ చేసేయండి. ఓకే, నాకు బోర్డు సరిపోదు కాబట్టి నేను లైన్ లీవ్ చేయట్లేదు. రెడ్ లైన్కి లెసన్ నెంబర్ 9 బడికి మాత్ర హెడ్డింగ్ పెట్టుకోండి, సింబల్ పెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ రెడ్ లైన్ ఆఫ్టర్ 1 లైన్ లీవ్ చేయండి. మీరు హెడ్డింగ్ పెట్టుకున్న తర్వాత లెసన్ నెంబర్ హెడ్డింగ్ పెట్టుకున్న తర్వాత 1 లైన్ లీవ్ చేయండి. ఓకే, నేను లైన్ లీవ్ చేయకుండా నోట్ చేస్తున్నాను, మీరు లైన్ లీవ్ చేసుకోండి. చా ప్లస్ కన్ఫ్యూజ్ అవ్వద్దు, బడికి మాత్రం ఇక్కడ బడికి మాత్రం అనేది. ఓకే, ప్లేస్ సరిపోక కంజెస్టెడ్గా రాస్తున్నాను. ప్లస్ తా ప్లస్ ఆకి మాత్రం. ఓకే, పేపర్ మిడిల్లో ఫోల్డ్ చేసుకోండి. అందరూ పేపర్ మిడిల్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఓకేనా? ఆల్రెడీ మనం బిఫోర్ లెసన్లో 3 టైప్స్గా రాసుకున్నాం కదా. హిందీలో ఇలా విడదీసి ఉన్న లెటర్స్, మళ్ళీ హిందీలో కంబైన్గా ఒక వర్డ్ కింద రాయాలి, ఈక్వల్ టు పెట్టి మళ్ళీ ఇంగ్లీష్లో మీనింగ్ రాయాలి. ఓకేనా? వర్డ్స్ రాస్తారా? లెటర్స్ ఈక్వల్ టు పెట్టండి. ఈక్వల్ టుస్ అన్ని ఒక లైన్లో రావాలి. నెక్స్ట్ మీనింగ్ రాసినప్పుడు ఈక్వల్ టుస్ కూడా ఒక లైన్లో రావాలి. ఒక వర్డ్ కింద రాసినప్పుడు ఇవన్నీ చాచకి బడికి మాత్ర दिए तो ची, ता तकी आकी मात्र दिए तो ता, चीता. చీతా ఈక్వల్ టు చీతా అంటే ఏంటమ్మా? చీతానే కదా. లయన్ టైగర్ ఎలాగో చీతా. చిరుత పులి. ఏ చీతా, CHEETAH చీతా. సైడ్ కూడా కనిపిస్తుందా మీకు? ఓకే, మొత్తం విడదీసి ఉన్న లెటర్స్ కంబైన్డ్గా 1 వర్డ్, నెక్స్ట్ ఈక్వల్ టు పెట్టి దాని మీనింగ్, ఇంగ్లీష్ మీనింగ్. ఓకేనా? నెక్స్ట్ లీవ్ 1 లైన్ చీతా ఆఫ్టర్. నేను లైన్ లీవ్ చేయను, మీరు లీవ్ చేసుకుంటూ రాసుకోండి 1 by 1. ఓకేనా? బా ప్లస్ థా ప్లస్ రా ప్లస్ బడికి మాత్రం. ఓకే, ఈక్వల్ టు పెట్టండి. బా కా రా రకి బడికి మాత్ర दिए तो री, బకరీ. బకరీ బకరీ అంటే ఏంటమ్మా? గోటేగా. AGOAT గోట్, ఏ గోట్. నెక్స్ట్ లీవ్ 1 లైన్ నెక్స్ట్ తా ప్లస్ छोटी की मात्रा प्लस ता प्लस ला प्लस बड़ी की मात्रा ఈక్వల్ టు ఏమవుతుంది చూడండి. తా ताकि छोटी की मात्रा दिए तो ती, ता ला
लकी बड़ी की मात्रा दिए तो ली, तितली. ओके, तितली. तितली అంటే ఏంటమ్మా? బటర్ఫ్లై. ఏ బటర్ఫ్లై. ABUTTERFLY. ఏ బటర్ఫ్లై. A butterfly. Next, leave one line. Titali, a butterfly. Next, the plus बड़ी की मात्रा plus वा plus आ की मात्रा plus रा equal to one word की तरह राయండి. द की बड़ी की मात्रा दिए तो दी, वा की आ की मात्रा दिए तो वा, रा दीवार. दीवार అంటే ఏంటిది నాన్న? ఏ వాల్. AWALL wall. A wall. दीवार. A wall. Next, leave one line. हाँ प्लस आ की मात्रा प्लस ता प्लस बड़ी की मात्रा इक्वल टू हाँ की आ की मात्रा दिए तो हा, ता की बड़ी की मात्रा दिए तो ती, हाथी. हाथी అంటే ఏంటమ్మా? ఏనుగు. and elephant. ANELEPHANT. elephant. an elephant. हाथी. an elephant. सर చూడండి हेडिंग लेसन नंबर 9 हेडिंग बड़ी की मात्रा సింబల్ లెఫ్ట్ సైడ్ నుంచి ఉంటుందమ్మా, రైట్ సైడ్ నుంచి ఉంటుంది, లెఫ్ట్ సైడ్ కి. ఓకేనా? నెక్స్ట్ లీవ్ వన్ లైన్, రెడ్ లైన్ ఆఫ్టర్ వన్ లైన్ లీవ్ చేయాలి. నెక్స్ట్ ఇది ఏంటమ్మా? చీతా. చీతా. చీతా అంటే ఏంటమ్మా? ఏ చీతా. చిరుతపులి తెలుసు కదా. నెక్స్ట్ బకరీ. నెక్స్ట్ లీవ్ వన్ లైన్, చీతా ఆఫ్టర్ లీవ్ వన్ లైన్, బకరీ. బకరీ అంటే ఏంటమ్మా? ఏ గోట్, మేక. నెక్స్ట్ లీవ్ వన్ లైన్, తితలి. తితలి ఏ బటర్ఫ్లై. సీతాకోక చిలుక. తితలి అంటే ఏంటి? ఏ బటర్ఫ్లై. దీవార్. దీవార్. దీవార్ అంటే ఏంటి? ఏ వాల్, గోడ. నెక్స్ట్ హాతీ. హాతీ అండ్ ఎలిఫెంట్. ఓకేనా? ఏనుగు. హాతీ అంటే ఏంటి? ఏనుగు. అందరు నీట్గా నోట్ చేసుకోండి అమ్మా. ఓకేనా? బిఫోర్ క్లాసెస్లో కూడా ఎవరైనా ఇన్కంప్లీట్ ఉంటే మళ్ళీ వీడియోస్ అగైన్ యూట్యూబ్లో ఉంటాయి కదా, చూసుకొని ఏ లెసన్ వరకు రాశారో ఏ లెసన్ నుంచి రాయలేదో చూసుకొని నోట్ చేసుకోండి. టెక్స్ట్ బుక్ అయినా అంతే. ఓకే, నీట్గా ఫిల్ చేసుకోండి. అండ్ క్లాస్ ఆఫ్టర్ మీరు రఫ్ బుక్లో ఒకసారి మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోండి, అప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుంది. అందరూ మేము రోజు చెప్పేది అదే, క్లాస్ తర్వాత ప్రాక్టీస్ చేసుకోండి అని. అన్ని సబ్జెక్ట్స్ కూడా రఫ్ బుక్లో ఒకసారి క్లాస్ ఆఫ్టర్ ప్రాక్టీస్ చేసుకుంటే బాగుంటుంది, మీకు వస్తుంది. ఓకే, అందరూ వర్ణమాల, మాత్రాయే, బారకడి ప్రాక్టీస్ చేస్తున్నారా? వర్డ్స్ అవన్నీ చదవడానికి వీలుగా మీకు కంఫర్ట్గా ఉంటుందని చేస్తున్నారా? అవి రాసుకుంటేనే మనకి వర్ణమాల, మాత్రాయే, బారకడి ఉంటేనే ఈ వర్డ్స్ అన్నీ కూడా మనం ఈజీగా చదవడానికి, ప్రొనౌన్సియేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఓకే, బాయ్.